నేను చెప్పేది ఒకటే, ఆ స్థానికులటువంటి నిరుద్యోగులకి ఉద్యోగాలు ఏమంటే ఎక్కువ చేస్తాం తప్ప ఇప్పుడు లేదని చెప్పి నేను తెలియజేస్తూ ఖచ్చితంగా యజమాన్యం ఇవన్నీ కూడా ఆలోచించి రాబోయే రోజులు ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయాలని కోరుకుంటూ, అలాగే రాబోయే ఫ్యాక్టరీ ఫిఫ్త్ సిటీ మిగతా ఫ్యాక్టరీ చాలా వస్తున్నాయి, వాటిలో కూడా స్థానికులకి అదర్ ప్రపోజల్ ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. కాబట్టి మా రిక్వెస్ట్ ని, మా విన్నపాన్ని ఫ్యాక్టరీ యజమాన్యం అంగీకరించాలని చెప్పి కోరుకుంటూ, ఇక్కడ ఒకటి రెండిద్దరు ఉద్యోగస్తుల వల్ల చనిపోయారు జిల్లాకి. ఎందుకంటే ఇక్కడ స్థానికులు గేటు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు లెక్క లేకుండా మాట్లాడడం, ఆడ మాట్లాడిన వాళ్ళని తెలుగులో రాని వాళ్ళని ఎక్కడ పెట్టడం, వాళ్ళు చూస్తే మా రిజల్ట్ తీసుకొస్తే వాళ్ళు తీసేసుకోవడం, తీసేయడం, బయటపడడం పని చేస్తారు. చెప్పాం ఖచ్చితంగా తెలుగు వాళ్ళు పెట్టమని చెప్పాం, వాళ్ళు వచ్చిన వాళ్ళు కూర్చోబెట్టి మాడమని చెప్పాం. ఎందుకంటే వీళ్ళ భూములు తీసుకొని ఫ్యాక్టరీ పెట్టాం మనం. కాబట్టి స్థానికులకి మీరు ఖచ్చితంగా గౌరవించండి. అలాగే స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి కూడా మాట్లాడాం, అది కూడా మా ఊరికి ఏ పని మీద వాళ్ళకి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్తే దాంట్లో ఫుడ్ అయితే వాళ్ళు కూడా ముందు ట్రైనింగ్ ఇచ్చి చేర్చుకోమని చెప్పి కూడా యజమాని రిక్వెస్ట్ చేసామని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు వచ్చినటువంటి ఎన్డీఏ అన్నటువంటి అందరు నాయకులు కూడా పెరిగిపోతున్న ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఒక మాటతో నిరుద్యోగులు ఇబ్బందులు ఉన్నారు, నిరుద్యోగులు న్యాయం చేయాలి రాండి అంటే అందరూ కూడా ఈరోజు వచ్చారు. అదేవిధంగా శాంతియుతంగా ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ కాకుండా మేము అందరం కూడా ఈరోజు డిసిప్లిన్ గా మా నాయకులందరూ నడుచుకున్నందుకు మా వాళ్ళందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ముందు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.